సేవకుల పిల్లల మీద సైతాను బాగా టార్గెట్ చేస్తున్నాడు. సేవకుల పిల్లల కోసం ఏడుస్తున్నా నేను. సేవకులారా, మీ పిల్లలు ఈ లోక సంబంధమైన పనులలో, లోక సంబంధమైన సంపాదనలో మునిగిపోకూడదు. యాజకత్వము చేయవలసిన బిడ్డలు. ఏలీ కుమారులు పాడైపోయారు. సమూయేలు పిల్లలు ఏమయ్యారండి? లంచగొండలు అయిపోయారండి. హౌ సాడ్ ఇట్ ఈస్. మాటలు ప్రభు వింటున్నాడు, నా బాధ ప్రభు చూస్తున్నాడు. ఒకరోజు నేను ఏడ్చిన ప్రతి కన్నీరికి దేవుడు జవాబు ఇస్తాడు. నేను సేవకుడు కుమారుణ్ణి, చచ్చిపోయేవాడిని. 9 సంవత్సరాలు చచ్చిపోయేవాడిని. ఈరోజు ఎంత పరిచర్య ఉందని తెలియలేదు నాకు. అప్పుడు చదువు పిచ్చి. ఒక్కరు కూడా సేవ చేయమని గుండెల బాధ. ఎంతమంది బతికేవారు కదా. నేను ఎప్పుడు వచ్చుంటే సేవకి, 17వ సంవత్సరంలో సేవకు వచ్చుంటే ఎంత బాగుండని. నేను చచ్చిపోయి ఉండండి సేవకుడు కొడుకుని. ఇంత సేవ ఏమైపోయేది? అరే, ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది పరిచర్య అయిపోయేది. గుండెల రోజు అండి తిండి నోట్లకు పొద్దు వెళ్ళట్లే, పడుకోవాలనిపించట్లేదు. ఒక సేవకుని కుమార్తె ఎవరు వెళ్ళిపోయి అన్నిని పెళ్లి చేసుకుంది. నాకు ఆ విషయం విన్న దగ్గర నుంచి తట్టుకోలేకపోయాను. సేవకుని కుమారుడు గుండెలు రౌడీలా తిరుగుతున్నాడు వాడు. సేవకుని కుమారులు పెళ్లి చేసుకుని సాధారణమైన వెళ్ళ వ్యాపారం చేసుకుని బడ్డీ కొట్టి పెట్టుకొని ఎంత బాధ అనిపిస్తుందో నాకు. నువ్వు లేవి గోత్రం, నువ్వు షారాదార్ వాళ్ళ షర్తారా కదా. ఆరోన్ని పిలిచాడంటే తన కుమారుల్ని పిలిచినట్టే. పిల్లల్ని పట్టించుకోవాలి, పిల్లల్ని నడిపించాలి, ప్రార్థనలో కూర్చుండి పెట్టాలి, వారికి చిన్నతనం నుంచి నేర్పించాలి, సేవ చేయాలి. వాడుకుంటాడు మీ పిల్లల్ని మీరు నమ్మకంగా పెంచగలిగితే, వాడుకుంటాడు మీ పిల్లల్ని మీరు ప్రార్థన చేస్తే, వాడుకుంటాడు మీ పిల్లల్ని మీరు ప్రతిష్టలో పెంచితే, మీ ద్వారా మీ ప్రాంతంలో ఒక ఉద్యమం రగలకమానదు. నువ్వు మంట పిరికి వాడైన గిద్యోన్ని పిలిచి వాడుకోలేదు, నేను వాడుకుంటాడు. దెబోరాని వాడుకోలేదు, నేను వాడుకుంటాడు. మంట మండుద్ది. ఫిలిప్పు 4 కుమార్తెలను ప్రవచనాత్మతో నింపలేదని నింపుతాడు. మీ పిల్లలకి, మీ పరిచయాలకి మార్గము తెరవబడును గాక. ఓపెన్ డోర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.